హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బాను వ్లాగ్స్. ఈరోజు నేను యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న రెసిపీ ఒకటి ట్రై చేశాను. అదేనండి కునాఫా. ఇది నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఒక 1/2 లీటర్ పాలు పోసుకున్నాను. అవి మరిగేలోపు మనకి కునాఫా సేమియా అమెజాన్లో దొరుకుతుంది. సో ఆ సేమియాని కొంచెం క్రష్ చేసుకొని అందులో కొంచెం బటర్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈలోపు ఇంకొకటి ఒక చిన్న బౌల్లో 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని దానిలో కొంచెం పాలు వేసుకొని మిక్చర్ లాగా కలుపుకున్నాను. ఇలా పాలు కాగిన తర్వాత ఒక 2 స్పూన్స్ షుగర్ వేసాను. ఆ తర్వాత కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని వేసుకున్నాను. ఇది ఒక 2 మినిట్స్ అలా స్టిర్ చేసిన తర్వాత చీజ్ కూడా అందులోనే వేసేసుకున్నాం. ఒక 5 to 10 మినిట్స్లో మనకి పాలు అనేవి చిక్కగా తయారవుతుంది. ఈ వీడియోలో చూపించినట్టు మిక్చర్ బాగా థిక్గా అయిన తర్వాత అది మిక్చర్ని పక్కన పెట్టుకోండి. దీని తర్వాత అదే స్టవ్ మీద ఒక 4 స్పూన్స్ షుగరు ప్లస్ కొంచెం వాటర్ వేసుకొని షుగర్ జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుందండి మనకి. అవి షుగర్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం జస్ట్ ఒక 5 to 6 డ్రాప్స్ లెమన్ వేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. ఈ తర్వాత ఒక పెనం తీసుకొని దానిలో కొంచెం బటర్ మొత్తం అప్లై చేయాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ బటర్తో కలుపుకున్న సేమ్యాని ఈ ప్యాన్ మీద పెట్టేసి దీని మీదేమో 1 లేయర్ లాగా మనం ఆల్రెడీ పాల మిక్చర్ చేసుకున్నాం కదా, క్రీమ్ లాగా. సో అది దాని మీద అప్లై చేసుకోండి. ఇది కావాలంటే ఇది కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలో మళ్ళీ దాని మీద కొంచెం చీజ్ ఎక్కువగానే పెట్టుకోండి. చీజ్ పైన మళ్ళీ ఇంకొక లేయర్ మనం ఆ సేమియా మిక్చర్ని వేసేసుకోండి. ఇప్పుడు అదంతా నీట్గా అనుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. జస్ట్ ఒక 5 మినిట్స్లో కింద కాలిపోతుంది మనకి. సో ఆ తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసి 2 సైడ్స్ కాల్చుకోవాలి. 2 సైడ్స్ ఇలా కాల్చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని దాని మీద మనం ఆల్రెడీ షుగర్ సిరప్ చేసుకున్నాం కదా, అది బాగా దాని మీద స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత దాని మీద కొంచెం పిస్తా వేసుకోండి. పిస్తా కావాలంటే పౌడర్లా చేసుకొని, లేదంటే ఇలా నేనైతే కట్ చేసి వేసుకున్నాను. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ యమ్మీ కునాఫా అయితే చేశాను. నాకైతే కొంచెం షుగర్ తక్కువైనట్టుంది. సో మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.